ఈరోజు మనం ధ్యానించే అంశం ఇద్దరు ఆదాములు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మనము సాటర్డే మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద స్త్రీ సంతానంగా పుడతాడని పాత నిబంధనలో ముందుగానే వివరించటం, దేవుడు వాగ్దానం చేయటం, ఆ అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో చెప్పబడ్డటువంటి మాటలు మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. అందరికి దొరికింది కదా వాక్యము? ఓకే. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదియే. ఛాయ అంటే ఒక నీడ, షాడో. నిజస్వరూపము, దాని యొక్క నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటాడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో. పాత నిబంధనలో చెప్పబడ్డటువంటి ఏ పోలికలైతే అక్కడ ఆ రోజుల్లో ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో ఆ ప్రవచనాలు, ఆ నెరవేర్పు, ఆ ప్రవచనాల యొక్క సారం మన క్రీస్తులో కనపడుతుంది. క్రొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం. పాత నిబంధనలో ఏ వస్తువులు, ప్రత్యక్షపు గుడారం కానీ, బలులు కానీ, అర్పణలు కానీ, కొందరు వ్యక్తులు కానీ మనకు ఒక షాడోగా, ఒక నీడగా, ఛాయగా మనకు కనిపిస్తున్నారు. ఛాయ అంటే ఒక నీడ. నిజస్వరూపం మాత్రము క్రీస్తులో ఉన్నది. అదే కొలస్సీ పత్రిక 2:17లో చెప్పాడు. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటే పాత నిబంధనలో చెప్పబడ్డటువంటి ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో అవి క్రీస్తులో ఉన్నాయి. నిజస్వరూపం క్రీస్తులో మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఈ లెంట దినాలలో పాత నిబంధనలో నుంచి కొన్ని విషయాలు మనం తీసుకుని ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారిని అవి చూపిస్తున్నాయి. పాత నిబంధనలో చెప్పబడ్డటువంటి కొందరు వ్యక్తులు, కొన్ని వస్తువులు, ధర్మశాస్త్రము, రాబోతున్నటువంటి మేలుల యొక్క ఛాయ, ఆ నిజ స్వరూపము ఏదైతే ఉందో ముందు ఛాయగా చూపించింది, తర్వాత క్రీస్తులో అది నెరవేరినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే ఇద్దరు ఆదాములు. ఒకసారి చూద్దాం దైవ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. 1 Corinthians చాప్టర్ 15 45 వర్సెస్. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఇక్కడ ఇద్దరు ఆదాములు కనిపిస్తున్నారని మనకు చూస్తున్న వాక్యంలో. ఇద్దరు ఆదాములు. మొదటి ఆదామేమో మొదటి మనుషుడు, ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి. కడపటి ఆదామేమో జీవింపచేయు ఆత్మ. ఇద్దరు ఆదాములు ఉన్నారు. ఇక్కడ ఈ సెకండ్ ఆదాము ఎవరైతే ఉన్నారో ఆయన క్రీస్తు. అంటే ఆ ఆదాముకు ఈ ఆదాముకున్న వ్యత్యాసాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ఆదాముని గురించి మనం చూసినప్పుడు మొదటి ఆదాము జీవించు ప్రాణి, హ్యూమన్ బీయింగ్ అంటారు. మనుష్యుడు. ఆదాము మొదటి మనుష్యుడు, మ్యాన్ కైండ్ అని చెప్పొచ్చు. ఆదాము అంటే అర్థం ఏంటంటే ఎర్రనివాడు అని అర్థం. మంటి నుండి తీయబడినవాడు, ఎర్రనివాడు అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడైన యెహోవా, ఆ పరమ తండ్రి తన సృష్టి యావత్తు తన మాట చేత సృజించాడు. 6 దినములలో సృష్టి అంతటిని చేశాడు. మొదటి దినమందు
ఆయన వెలుగును సృజించాడు, చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఆకాశ విశాలాన్ని విశాలపరిచాడు, భూమిని సృజించాడు. మరి అందలి ఆకాశమందున్నటువంటి నక్షత్రాలను సృజించాడు. ఆ తదుపరి మనం చూస్తాం చెట్లను సృజించాడు. 5వ రోజు జీవరాశులను సృజించాడు. 6వ రోజున పక్షిని సృష్టించాడు. మొదటి మానవుడిని సృజించాడు. మనం చదువుకున్నప్పుడు వాక్యంలో మొదటి అధ్యాయం ఆదికాండము 25వ వచనం, ఆదికాండం మొదటి అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 25వ వచనము అండ్ 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అది 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు ఏమనుకున్నాడు? మన పోలిక చొప్పున నరులను చేయాలి. ఆయన సంకల్పించాడు, ఆయన సృజించాలనుకున్నాడు. మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేద్దాం అనుకున్నాడు, సృష్టించాడు. ఎందుకు అంటే ఆయన సృష్టించిన ఈ సృష్టి యావత్తును పాలించటానికి, ఈ భూమిని పాలించటానికి. ఆదామును తన స్వహస్తములతో చేసి అతనికి ఈ బాధ్యత అప్పగించాలని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఆదామును చేసినట్లుగా మనం చదువుతున్నాం కదా. సృష్టి యావత్తు మనం చూసినప్పుడు సృష్టి అంతా, దేవుని యొక్క సృష్టి అంతా మంచిదిగా ఉంది. ఆ సృష్టిని పాలించే ఒక వ్యక్తి కావాలంటే దేవుడు పాలించలేడా? పాలిస్తాడు. కానీ ఆయన ఉద్దేశమైన సంకల్పం ఏంటంటే ఈ భూమిని పాలించటానికి ఒక మనిషి కావాలి. అది తన కుమారుడై ఉండాలి. తన కుమారుడు తన స్వహస్తములతో నిర్మించుకున్న తన కుమారుడి ద్వారానే ఈ సృష్టిని పాలించాలి, అది నడిపించబడాలి, అది ముందుకు సాగాలి, అది ఏలుబడి చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. భూమిని చేశాడు, ఆ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను చేశాడు. ఆ భూమి మీద మానవుడైనటువంటి ఆదామును కూడా దేవుడు చేసి ఈ సృష్టిని అప్పగించాడు, నువ్వు పాలించు అని. సృష్టి లేదా ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు అన్ని జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ఆదాము శ్రేష్ఠుడిగా కనబడుతున్నాడు. ఆదాము శ్రేష్ఠుడిగా కనబడుతున్నాడు. చూడండి, మీరు సృష్టిలో మనిషే శ్రేష్ఠుడు కదా. యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనములో, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు. 12:12లో మీరు గొర్రెల కంటే శ్రేష్ఠులు కారా అంటాడు. కాబట్టి మనుషుల కంటే, జీవరాశుల కంటే మనిషి శ్రేష్ఠుడు. జీవుల కంటే మనిషి శ్రేష్ఠుడు. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి మనిషికి ఆత్మ ఉంది, శరీరం ఉంది, మనస్సు ఉంది. ఇతడు జీవించే ప్రాణి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ ధ్యానాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఈ మొదటి ఆదాముకు రెండవ ఆదాముకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మొదటి మనిషిని దేవుడు సృష్టించి ఈ సృష్టిని, ఈ భూమిని పాలించమని ఒక బాధ్యతను అప్పగించాడు, గురుతర బాధ్యతను అప్పగించాడు. దేవుని చేత సృష్టించబడినటువంటి ఆదాము పాపరహితుడిగా పుట్టాడు. అతనికి ఏ పాపం లేదు, బాల్యము లేదు, ఆయనకు బాల్యం లేదు, పాపం లేదు. మొదటగా పుట్టినప్పుడు ఆదాములో పాపం లేదు. సృజించబడిన ఆదాములో పాపం లేదు. ఆదాముకు బాల్యం లేదు, యవనస్తుడిగానే పుట్టాడు. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా మరి చిన్నపిల్లలుగా పుట్టి పెరిగి పెద్దవాళ్ళయ్యి ఆ తర్వాత పెళ్లి చేశారు అనేది కాదు అక్కడ. అసలు పుట్టడమే దేవుడు వాళ్ళని యవనస్తులుగా పుట్టించాడు. కాబట్టి బాల్యం అంటే ఏమిటో ఆదాముకు తెలియదు, అవ్వకు తెలియదు. వారిద్దరూ పాపరహితులుగానే ఉన్నారు. పాలన చేయే సమర్థులు వాళ్ళిద్దరు కూడా కదండి. వారిద్దరూ పరిపాలన చేసే సమర్థత కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు. ఆదాము జ్ఞానవంతుడు. ఆయనే పేర్లు పెట్టాడు జీవరాశులకు, ఆకాశ పక్షులకు, జంతువులకు పేర్లు పెట్టాడు. కాబట్టి అతడు జ్ఞానవంతుడు.
తర్వాత దేవుడు ఏం చేశాడు? అతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయముగా తన ప్రక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆయన ఎదుగు తీసుకొచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా యొక్క శరీరములో, నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఒక ఎముక అని. అసలు ఆయనకు తెలియదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్ర కలగజేసి అతని ఎముకను తీసి, ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించటం ఒక అద్భుతమైనటువంటి సృష్టి. దేవుడికి మాత్రమే సాధ్యం. ఈ రోజున మనిషి ప్రతి సృష్టి చేస్తున్నాడు. దేవుడు సహజ సిద్ధంగా సృష్టించిన సృష్టిని దానికి విరోధంగా వీళ్ళు కూడా ప్రతి సృష్టి చేస్తున్నారు. దానికి విరోధమైన పాపం చేస్తున్నారు వీళ్ళు. కృత్రిమంగా కొన్ని తయారు చేయడం మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుడు సృష్టించిన సృష్టిలో నుండి వీళ్ళు తీసుకుని చేస్తున్నారు, కానీ ఆయన సృష్టికర్త. ఆయన ఒక క్లోనింగ్ అనే పద్ధతి మీకు తెలిసే ఉంటుంది. క్లోనింగ్ పద్ధతి అంటే ఒక జీవరాశిని పోలి ఇంకొక దాన్ని చేయడం, ఒక బ్రీడ్ నుంచి ఇంకొక దాన్నే ఇంకొంచెం చేయడం అన్నమాట. ఓకే అండి. ఈ క్లోనింగ్ అనేటువంటి పద్ధతి మరి సైంటిస్టులు కనిపెట్టారు చాలా ఏండ్ల క్రిందట. ఆ విధంగానే మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఉదాహరణకి పశువులు, ఒక జాతి పశువుని ఇంకొక జాతి పశువుతో వారు క్లోన్ చేస్తే ఆ రకమైనటువంటి ఇంకొక రకమైన జీవో వస్తుంది, ఇంకొక పశువు వస్తుంది. అలాంటివి ఇప్పుడు పశువుల డాక్టర్లకు తెలుసు, అవన్నీ కూడాను అవి ఉన్నాయి ఆ పద్ధతులు ఇప్పుడు. కనుక ఇలాంటివి సృష్టిలో దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు సహజ సిద్ధంగా సృష్టిస్తే వీళ్ళు ప్రతి సృష్టి చేస్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి పరిస్థితులు దారితీస్తుందో మనకు తెలియదు. కానీ మొట్టమొదటిగా దేవుడైనటువంటి యెహోవా ఆదామును సృజించాడు మంటితో, తన స్వహస్తములతో సృజించాడు. వాని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. అతడు జీవించేలా చేశాడు. తర్వాత అతనికి పరిపాలన బాధ్యతలు అప్పగించాడు. తర్వాత అతను ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి అతనికి భారీగా ఇచ్చాడు. వాళ్ళిద్దరిని దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో వారికి ఇవ్వబడ్డటువంటి 2 ఆజ్ఞలు మనకు కనబడతాయి. మొదటి ఆజ్ఞ, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన, ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఫస్ట్ కమాండ్మెంట్. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది, మొదటి ఆజ్ఞ. ఏమిటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి మీరు. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటంటే మనం చూస్తాం 2వ అధ్యాయం 17వ వచనంలో. 2వ అధ్యాయం 17వ వచనంలో 15 చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. మొదటి ఆజ్ఞ ఏమిటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి. ఇది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏమిటంటే, సెకండ్ కమాండ్మెంట్ ఏమిటి? ఆ తోట మధ్యలోనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు. తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావు, నీకు మరణం వస్తుంది. దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు. కానీ దేవుడైనటువంటి యెహోవా చెప్పినటువంటి ఆజ్ఞలను వీరు మీరారు. ఆది సర్పమైనటువంటి అపవాది తన కుయుక్తి చేత మోసగించి ఆదామును హవ్వను మోసగించి వారిని దారి తప్పించి వారు దేవుని ఆజ్ఞలను మీరేటట్లుగా చేశాడు వాడు. పాపము అంటే అర్థం ఏంటంటే అక్కడే ప్రారంభమైంది. పాపము అనే దానికి అర్థం అక్కడే స్టార్ట్ అయింది. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దాన్ని చేయకపోవటమే పాపము.
యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. పాపం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఇక్కడ ఆదాము గారు కానీ ఆదాము హవ్వలు చేసిన పాపం ఏంటి, తప్పేంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరటం, అదే పాపం. అక్కడే స్టార్ట్ అయింది పాపం. ఆ పాపము వెనుకనే మరణం కూడా వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మీరు చదివినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఆదాము హవ్వలు చేసినది ఆజ్ఞాతిక్రమం. వారు చేసింది పాపము. ఆ పాపము ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. దేవుడు వాళ్ళకిచ్చిన గురుతర బాధ్యత ఏమిటి? భూమిని నింపండి, దాన్ని లోపర్చుకోండి, దానిని ఏలండి. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు, 2వ ఆజ్ఞ. చాలా సింపుల్ అండి. కానీ అపవాది యొక్క ఆలోచనలు వాళ్ళ హృదయముల్లోకి వెళ్ళటం, వారు దేవుని స్వరాన్ని ధిక్కరించి, దేవుని మాటను ధిక్కరించి, సాతాను యొక్క ప్రలోభానికి, సాతాను యొక్క మాటకు వారు లోబడి అవిధేయులై పాపం చేశారు. ఆ పాపం వలన వచ్చిన జీతం మరణం. దాని వెనుకనే మరణం వచ్చింది. ఇక్కడ అదేగా చెప్పింది, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఒక మనిషి ఆదాము పాపం చేస్తే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పాపులయ్యారు. ఆ పాపం వెనకనే ఇంకొకటి ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపం వచ్చింది లోకంలోనికి ఒక మనుషుని ద్వారా, పాపము ద్వారా వచ్చినది జీతముగా మరణము. ఈ రెండు చాలా, అందుకని బైబిల్లో ఈ రెండు అత్యంత ప్రధానమైనటువంటి విషయాలుగా మనకు కనబడతాయి. పాపము, దాని ద్వారా మరణం. బైబిల్ అంతటిని మనం పరిశీలించినప్పుడు చాలా మనుషులందరూ, ఇందులో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులైన మనుషులు కనబడతారు, పాపులైన మనుషులు కనబడతారు. పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఆదాము దగ్గర నుంచి చూస్తే చాలా మందిలో తప్పులు కనబడతాయి. దేవాది దేవుడు ఆ పాపము అందరినీ ఇలా చేసిందని చూపించడం దాని ఉద్దేశం. చాలామంది తప్పులు చూపించి రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళు దేవాది దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఇదిగో ఆదాము దగ్గర నుంచి మనిషి పాపి, ఇలాంటి విషయంలో పడిపోయాడు. కొంత మంచిని వ్యవహరించినప్పటికీ కూడా వారిలో ఈ అవిధేయతలు కూడా ఉన్నాయి. ఆదాము ఎవరినైనా చంపాడా? ఎవరినైనా అన్యాయం చేశాడా? లేదు. ఆయన చేసింది ఏమిటి? దేవుడు యొక్క ఆజ్ఞను మీరటమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే పాపం ఎక్కడ స్టార్ట్ అయింది అని మనం ఆలోచన చేసినప్పుడు ఆదాము దగ్గర, ఆదాము దగ్గర నుండి ఇది స్టార్ట్ అయింది. దాని యొక్క ప్రారంభ దశ భూమి మీద. పాపము యొక్క ప్రారంభం పరలోకంలోనే, అది సాతానుడి గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది, అది వేరే విషయం. కానీ భూమి మీద ప్రారంభించబడిన పాపము ఆదాము దగ్గర ప్రారంభించబడింది. ఆదాముతో స్టార్ట్ అయిన పాపము లోకములో ఉన్న మానవాళి అందరినీ, అందుకనే రోమపత్రిక 3లో మనం చదివాం కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చూసారా? పాపము అందరికీ విస్తరించింది. అందరూ ఏ భేదం లేదు, వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరికీ అది. మరణం పోని ఎవరికైనా కొంతమందికే వచ్చి కొంతమందికి రాలేదా? చెప్పండి. పాపము అందరికీ వచ్చింది, మరి మరణం కూడా అందరికీ సంప్రాప్తం అయిపోయింది. ఒక్క యేసు ప్రభువుని మినహాయిస్తే, యేసు ప్రభు వారు కూడా దాన్ని జయించారు కనుక. కానీ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపానికి లోనవుతున్నాడు, మరణానికి లోనవుతున్నాడు. ఇవి రెండు చాలా మూలమైన అంశాలు బైబిల్లో. ఈ రెండు మూలమైన అంశాలను, ఈ రెండిటిని నాశనం చేయడానికి, జయించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి మనకు పాత నిబంధన గ్రంథంలో ఆదికాండ ప్రారంభ అధ్యాయాల్లోనే మనకు ఒక పోలిక కనపడతా ఉంది. నేను సాటర్డే కూడా చెప్పాను, స్త్రీ సంతానంగా ఆయన వచ్చి దాన్ని నాశనం చేస్తాడని. ఏ అపవాది మానవాళిని పాడు చేశాడో వాడిని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. ఏ పాపం చేత మనిషి పాడైపోయాడో, మరణం చేత భయకంపితులైపోతున్నారో వాటిని జయించడానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ అలాడ్. కాబట్టి మనం చూసినప్పుడు ఆదాము హవ్వలను మనం చూసినప్పుడు ఆదాము తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్న ఆజ్ఞను మీరిపోయాడు. ఆ అన్న దినాన్ని వెంటనే చనిపోయాడు ఆదాము గారు. చనిపోయాడా? వెంటనే చనిపోయాడా? చనిపోలా. 930 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. మీరు 5వ అధ్యాయం చదివినప్పుడు ఆదాము జీవితాన్ని మీరు చూసినప్పుడు ఆదాము కయ్యను హేబేలును కన్నాడు. ఆ తర్వాత ఇంకా ఆయన 930 సంవత్సరాలు బ్రతికాడని, కుమార్తెలను కన్నాడని వాక్యంలో మనం చదువుతాం 5వ అధ్యాయం 5వ వచనంలో. కానీ ఆయన తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మలో చనిపోయాడు. అతడు ఆత్మలో మరణం వచ్చింది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం ఏమని, మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు అంటాడు. పాపము మనిషిని చంపుతుంది. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపము మనిషిని మరణించేలా చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామును దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చెదు. అంటే దైవ దృష్టిలో 1000 సంవత్సరాలు గడిస్తే ఒక రోజు ఆయనకి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:8 ప్రకారంగా ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు గడిస్తే ఒక్క రోజు. కాబట్టి ఆదాము గారు ఒక్క రోజులోనే చనిపోయాడు. అంటే 930 సంవత్సరాలు 1000 ఏళ్ళు లోపులోని చనిపోయాడు ఆయన. దేవుని దృష్టిలో ఒక్క రోజులో చనిపోయాడు. తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఒకటి ఆత్మలో చనిపోయాడు, రెండవది శారీరకంగా చనిపోయాడు. దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? నీవు మంటి నుండి వచ్చావు కాబట్టి తిరిగి మన్నైపోదు. ఆదికాండం 3:19లో. ఆదికాండం 3:19లో ఏం చెప్పబడిందండి? నీవు మంటి నుండి వచ్చావు కాబట్టి తిరిగి మన్నైపోతావు. మట్టిలో నుండి పుట్టావు ఆదాము, నిన్ను మంటి ద్వారా నేను సృజించాను. తిరిగి మట్టి అయిపోతావు నీవు కదా. మనుషులందరూ కూడా ఏమైపోతున్నారని మట్టి అయిపోతున్నారు. పుట్టిన ప్రతి మనిషి తిరిగి మన్నైపోవాలి, బూడిదైపోవాలి, ధూళి అయిపోవాలి. అదే దైవ నియమం. ఆయన చెప్పినటువంటి మాట అదే. 1000 సంవత్సరాలుగా అదే జరుగుతుంది. ఈ లోకాన్ని పాలించినటువంటి పెద్ద పెద్ద అధికారులైనా, రాజులైనా, మంత్రులైనా, ఎవరైనా సరే, సామంతులైనా, సామాన్యులైనా, మేధావులైనా ఎవరైనా సరే ఆ యొక్క మరణంలో గుండా వెళ్ళిపోయారు, మరణంలోకి వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన స్వరూపంలో పుట్టిన మానవాళి ఆదాము గారి దగ్గర నుండి దేవునికి దూరం అయిపోయి ఇక చివరికి అదో పాతాళానికి దిగిపోతున్నారు. ఉన్నారా? మీకు అర్థమవుతుందా ఈ సబ్జెక్ట్? అసలు నేను చెప్తుంది ఏమిటంటే ఆదాము, మొదటి ఆదాము గురించి, తర్వాత రెండవ ఆదాముని గురించి చూద్దాం. మొదటి ఆదాము ఏమైపోయాడు? మొదటి ఆదాము దేవుని మాటను ధిక్కరించి పాపము చేయటం ద్వారా పాపం తీసుకొచ్చాడు, మరణం తీసుకొచ్చాడు. ఆ విధంగా పరమ తండ్రికి దూరం అయిపోయాడు ఆదాము దూరం అయిపోయాడు. 930 ఏళ్ళు బ్రతికి 930 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఇక భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, మానవాళి అంతా పాపం చేస్తున్నారు, పాపం చేస్తూనే ఉన్నారు, పాపం చేస్తున్నారు, మరణిస్తున్నారు, పాపం చేస్తున్నారు, మరణిస్తున్నారు. ఇలా దిగజారిపోతూ పరమ తండ్రికి దూరం అవుతున్న ఈ మనిషిని పట్టుకోవడానికి తండ్రి పడుతున్న ఆ యొక్క వేదనను చూసిన కుమారుడైన యేసుక్రీస్తు, ఆ పరమ ప్రభు, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రిందట దిగి వచ్చాడు. దిగివచ్చి ఈ మనిషిలాగానే ఆయన జీవించి, మానవుల్లాగానే మనకులాగా జీవించి, ఆయన సశరీరుడిగా ఆయన భూమి మీద బ్రతికి 33 సంవత్సరాలు మనందరి కోసం సిలువలో ప్రాణం అర్పించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మనందరిని అక్కడికి చేర్చడానికి, మళ్ళీ ఆ తండ్రి దగ్గర కనెక్ట్ చేయడానికి. తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు, తండ్రికి దూరం అయిపోయాం మనమంతా. ఆదాము మొదలుకొని ప్రతి మనిషి దూరం అయిపోయాడు. అలా వాళ్ళని మళ్ళీ కనెక్ట్ చేయడానికి, అక్కడ తీసుకుని పోవడానికి
ఆయన ఈ లోకానికి వచ్చాడు. 1 యోహాను పత్రిక 4:10 అంటాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఆయన వచ్చాడు తప్పిన దారి తప్పి గతి తప్పి దిగజారిపోయి పాతాళానికి పోతున్న మనిషిని పట్టుకుని మళ్ళీ వాళ్ళని మంచివారిగా మార్చి నీతిమంతులుగా చేసి ఆ తండ్రికి అప్పగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తమయ్యాడు మనందరి కోసం. ప్రైజ్ ది లార్డ్. ఇది మీరు గమనిస్తే, ఇది అర్థం చేసుకుంటే ఎంతో మేలండి. ఈ లెంట్ దినాల్లో ఈ ధ్యాన భాగాలు ప్రియమైన దేవుని బిడ్డలా మీరు గమనించండి. అలా అందరి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉన్నట్టు పంపబడిన ఈ వ్యక్తి ఎవరండి? ఈ వ్యక్తి ఎవరు? రెండవ ఆదాము. ఈ రెండవ ఆదాము ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పౌలు గారు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15:45లో యేసుక్రీస్తుని కడపటి ఆదాము అని చెప్పాడు. ఆయన మొదటి ఆదాము గురించి చెప్పాడు. మళ్ళీ చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు మంటి నుండి పుట్టినటువంటి మనుష్యుడైనటువంటి ఆదాము జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. యేసు ప్రభువారండి ఈయన. ఈ ఆదాము, ఈ కడపటి ఆదాము యేసు ప్రభువారు. ఆ మొదటి ఆదాము మరణించిన వాడు. ఈ ఆదాముకి ఆ ఆదాముకున్న వ్యత్యాసాన్ని మనం ఈరోజు చూద్దాం. దైవగ్రంథంలో నుంచి ఆ ఆదాముకి ఈ ఆదాముకున్న తేడా. పాత నిబంధనలో ఆయన ఒక ఫోర్ షాడోగా మనకు కనబడుతున్నాడు, ఒక నీడగా ఛాయగా కనబడుతున్నాడు. నిజమైనటువంటి ఛాయ, నిజమైనటువంటి రూపము క్రీస్తులో ఉంది మనకి. నిజమైన మనుష్యుడు అంటే ఎవరు అంటే యేసు ప్రభువులో కనిపిస్తుంది. కాబట్టి మనం ఈరోజు చూద్దాం కాంట్రాస్ట్స్ బిట్వీన్ ఆదామ్ అండ్ క్రైస్ట్, ఆడమ్ అండ్ క్రైస్ట్. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం చూడాలి. ఆ కాంట్రాస్ట్ ఏంటో మనం చూద్దాం. ఇరువురు కూడా, ఈ ఇద్దరు ఆదాములు, క్రీస్తు మొదటి ఆదాము అలాగే రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఇద్దరూ దేవుని సంకల్పాన్ని బట్టే పుట్టారు. అంతే కదా. మొదటి ఆదాముకి ఒక పర్పస్ ఉంది, పుట్టడానికి ఒక కారణ జన్ముడు. ఆయన భూమిని ఏలటం కోసం పుట్టించబడ్డవాడు. దేవుని చిత్తం నెరవేర్పు కోసం ఆయన పుట్టాడు. ఆయన దేవుడు పుట్టించాడు, చేశాడు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తండ్రి చిత్తము నెరవేర్చడానికే కదా. ఈయన ఒక కారణాన్ని బట్టి పుట్టాడు. ఇద్దరు ఆదాములు, ఇద్దరు ఈ లోకానికి దేవుని సంకల్పం ప్రకారంగానే రావటం జరిగింది. రెండవ విషయం ఏంటంటే, ఆ ఆదాములో పాపం ఉంది. ఆ ఆదాము ఈ ఆదాము ఇద్దరు కూడా పాపరహితులుగానే పుట్టారు. మొదట పుట్టడం యేసు ప్రభువారిలో పాపం లేదు, ఆదాములో పాపం లేదు. పాపం ఉందా ఆదాములో మొదటిగా? తర్వాత వచ్చింది పాపం, ఆయనలోనికి ప్రవేశించింది. యేసుక్రీస్తు వారు అసలు పుట్టకతోనే పాపరహితుడు ఆయన కదా. తల్లి మరియ గర్భాన ఆయన జన్మించినప్పుడు ఆయన పుట్టకతోనే ఆ పురుషుడు ప్రమేయం లేకుండా పుట్టినటువంటి వాడు. అందుకే ఆయన స్త్రీ సంతానంగా చెప్పబడింది. ఆయనలో జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో పాపం లేని పాపరహితుడు. ఆదాము పుట్టుకతో పాపం లేదు, కానీ తర్వాత వచ్చింది ఆయన. ఇద్దరూ పాపం లేని వారుగానే ఉన్నారు మొదట పుట్టుకలో. ఇది రెండో విషయం. మూడోది ఏంటంటే, ఆదాము పాత సృష్టికి, ప్రారంభపు సృష్టికి, మనం ఈ సృష్టి ప్రారంభం మనం చూసాం కదా, దానికి మూల పురుషుడు ఆయన. ఇకపోతే రెండవ ఆదామైన యేసుక్రీస్తు వారు ఒక నూతన శకానికి లేదా నూతన సృష్టికి మూల పురుషుడు. మనం 2000 సంవత్సరాల నుండి లెక్కిస్తే దాన్ని క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అన్నారు. అందుకే నూతన శకం అంటున్నా నేను. ఒక నూతన శకానికి పురుషుడు, యుగ పురుషుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, శక పురుషుడు ఆయన యేసు ప్రభువారు. లేదా ఒక నూతనమైనటువంటి మరి వ్యక్తిత్వం కలిగి బ్రతికే మనుషులు ఈ లోకంలో ఉండటానికి మూలమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది, మొదటి ఆదాము అవిధేయత వలన సృష్టి పతనమైంది. మొదటి ఆదాము గారి వల్ల, ఆయన అవిధేయత వల్ల, దేవుని మాట విననందు వల్ల సృష్టి ఏమైపోయిందండి? ఏమైపోయింది? సృష్టి పతనం అయిపోయింది. అంటే ఆయన వల్ల ఏమొచ్చింది చెప్పండి?
ఆయన అవిధేయత వల్ల లోకంలోనికి పాపం వచ్చింది. ఆ పాపం వెంటనే మరణం వచ్చింది. యేసు ప్రభువారు విధేయత చూపాడు. రోమపత్రిక 5:19 మీరు చదివినప్పుడు, రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. ఒక మనుష్యుని అవిధేయత వలన, ఎవరి మనిషి? ఈ అవిధేయుడైన మనిషి ఎవరు? ఆదాము, మొదటి ఆదాము. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత, ఈ విధేయత చూపిన వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరలోకాన్ని విడిచిపెట్టేటప్పుడు తండ్రితో ఆయన చేసుకున్న ఆయన ఈ సింహాసనం విడిచిపెట్టడం, ఈ దైవత్వాన్ని విడిచిపెట్టడం వదులుకోకూడదు అని అనుకోలేదు. ఆయన దిగి వచ్చాడు, తండ్రికి విధేయత చూపాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, శిలువ మరణం పొందే అంతగా విధేయత చూపాడని మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణంలో తండ్రి పట్ల ఆయన చూపిన విధేయత అక్కడ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటాడు, బుద్ధి లేనివాడు, ఒక మత ఉన్మాది ఏమంటాడంటే, 3 మేకుల మధ్యలో 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడు? కానీ ఆయన దైవత్వాన్నే తన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చిందే అసలు ఒక పర్పస్తో వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? ఆ 3 మేకుల మధ్యలో వేలాడటం కోసమే ఆయన వచ్చాడు. దాన్ని బిక్కోలేనివాడు దేవుడు ఎట్లా అవుతాడని బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న బుద్ధి లేని వాళ్ళు మనకు కనబడుతున్నారు. బైబిలు గ్రహించలేని, అర్థం కాని మనుషులు మనకు కనబడుతున్నారండి ఈ రోజున. బైబిల్ మీద ద్వేషం వెళ్ళగక్కుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగంలో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించలేకపోతున్నారు. అసలు ఇక్కడ మనం చూస్తే ఏమన్నాడు? శిలువ మరణము పొందే అంతగా విధేయత చూపాడు. తండ్రికి విధేయత చూపినట్లు కనబడుతుంది. ఆయన శిలువ మరణం పొందటానికి, అసలు మనుషుల స్థానంలో మానవాళి అందరి కోసం ప్రాణం అర్పించడానికి ఆయన వచ్చింది. ఆ 3 మేకుల మధ్య వేలాడటానికి ఆయన వచ్చాడు. అసలు పర్పస్ ఏంటంటే, ఆయన శిలువ మరణము ద్వారా మనుషులందరికీ పాప ప్రక్షాళన చేయడానికి, వారందరినీ నీతిమంతులు చేయడానికి. ఆయన మరి 3 మేకులు పీక్కోలేనివాడా చెప్పండి? లేకపోతే తను శిలువ వేసినటువంటి వారిని నాశనం చేయలేడా? శిక్షించలేడా? అసలు అది కాదు ఇక్కడ విషయం. వాళ్ళని ఒక్క మాటతో నాశనం చేయగలడు. అసలు ఆయన ఏమి చేయలేరు కూడా. ఆయన ఏమన్నాడు? యేసుప్రభు వారు ఏమన్నారు? నా ప్రాణము నేనే పెట్టుచున్నా, నా అంతట నేనే పెట్టుచున్నా, గొర్రెల కోసం నా ప్రాణం పెట్టుచున్నాను, నా అంతట నేనే పెట్టుచున్నాను. ప్రాణం పెట్టడానికి, రిటర్న్ దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఎక్కడుందండి ఆ వాక్యం? యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము, జాన్ చాప్టర్ 10 వర్స్ 18. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. వండర్ఫుల్ వర్డ్ అండి. చూసారా, ఆయనకు ఆ అధికారం, ఆ పవర్ ఉంది. పెట్టే అధికారం ఉంది. పెడుతున్నాడు. 3 మేకులు ఆయన కొట్టించుకోగలుగుతున్నాడు. ఆయన కొట్టిస్తారు, తిరిగి దాన్ని రిటర్న్ ఆయన తీసుకునే సమర్థత ఉంది. కొడతారు, తిరిగి ఆయన ప్రాణాన్ని ఇస్తాడు, తిరిగి తీసుకుంటాడు. ఆయనకు ఆ అధికారం ఉంది. ఎంత అద్భుతం! కాబట్టి ఒకని విధేయత వలన అనేకులను, ఆయన విధేయత వలన, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత వలన, ఎందుకంటే మొదటి మనుషుడైన ఆదాము యొక్క అవిధేయత వలన పాపం ఈ లోకానికి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క విధేయత వలన మనుషులు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి మనిషి నీతిమంతులు అవుతున్నారు. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రములు. కాబట్టి ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి చెబుతూ ఓ పెద్ద చాప్టర్ ఇక్కడ పునరుద్ధానం గురించి, యేసు ప్రభువారు మరణం గురించి
చెబుతూ అసలు చాలా గొప్ప విషయాలు ఇందులో ఈ 15వ అధ్యాయంలో రాశాడండి. ఈ 15వ అధ్యాయం అంతా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన లేఖనముల ప్రకారము చనిపోవడము, లేఖనముల ప్రకారము సిలువ వేయబడటము, లేఖనం ప్రకారము చనిపోవడము, తిరిగి లేవటము అక్కడ ఉంది. ఆ తదుపరి ఆయన పునరుద్ధానం గురించి అసలు ఒక అధ్యాయాన్ని కేటాయించాడండి పౌలు గారు. యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలు చాలా శక్తివంతమైనవి. అర్థమవుతుందా? ఉన్నారా ఇక్కడే? గ్రహించండి, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఆదామును గురించి, మొదటి ఆదామును గురించి అతడు జీవించు ప్రాణి. యేసుక్రీస్తు ప్రభువారు జీవింపజేయు ఆత్మ. ఈ రెండింటికి తేడా ఉంది మీరు గమనిస్తే. జీవించే ప్రాణి, జీవింపచేయు ప్రాణి. ఈయనేమో జీవింపచేయువాడు. ఆయన ఏమయ్యాడు? జీవించాడు, చనిపోయాడు. కానీ ఈయన ఏం చేస్తాడంటే చచ్చిపోయిన వాళ్ళను కూడా జీవింపజేసేటువంటి ప్రాణి. వా, ఎంత అద్భుతం! అదే ఆ కాంట్రాస్ట్ మీకు తెలియాలి. జీవించు ప్రాణి, జీవింపచేయు ఆత్మ, జీవింపచేయు వ్యక్తి. యేసుప్రభు వారికి ఆదాముకున్న తేడా అది. ఆ రెండింటిని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చాలా విపులంగా ఆ కాంట్రాస్ట్ చూపించాడు. ఆ వ్యత్యాసాన్ని గమనించమని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఆదాముకి క్రీస్తు గల వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. మొదటి ఆదాము ఏమయ్యాడు? జీవించే ప్రాణి. మీరు రాసుకోండి, మొదటి ఆదాము జీవించు ప్రాణి. దీన్ని ఏమంటారంటే లివింగ్ సోల్ లేదా హ్యూమన్ బీయింగ్ అనొచ్చు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేస్తే క్వికనింగ్ స్పిరిట్ అంటారు. అంటే జీవింపచేయు ప్రాణి. మనం చనిపోతే ఆయన మళ్ళీ మనల్ని బ్రతికించగల వ్యక్తి ఆయన. హల్లెలూయా. మనము చనిపోతే జీవులన్నీ చనిపోయినా కూడా వాటన్నిటికి కూడా జీవము ఇవ్వగలిగిన జీవించే ప్రాణి ఆయన. అందుకోసం ఆయన జీవప్రదాత. హల్లెలూయా. రెండు, మనం చూసినట్లయితే ఆదాము ప్రకృతి సంబంధి. ఆదాము ప్రకృతి సంబంధి, నేచురల్, మట్టిలో నుండి వచ్చినవాడు. ఆదాము మట్టి నుండి వచ్చినవాడు. యేసు ప్రభువారు ఆత్మ సంబంధి కదా. ఆయన పుట్టుకనే మీరు గమనించండి. ఆదామునేమో దేవుడు మట్టితో చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేయబడిన విధానం ఏంటి? పరిశుద్ధాత్మ వలన, పురుషుడు ప్రమేయం లేకుండా తల్లి మరియ గర్భములో ఆయన పుట్టుక అలా ఉంది. అతడు స్పిరిచువల్, ఆత్మ సంబంధి. తల్లి అయిన మరియమ్మ గారు అడుగుతారు ఏమని? ఇది నాకెలాగు సంభవించును అన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు అనబడును. అతడు పరము నుండి వచ్చినవాడు, అతడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆత్మ సంబంధి. యేసు ప్రభువారు ఆత్మ సంబంధి. మొదటి ఆదాము ప్రకృతి సంబంధి, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ఆత్మ సంబంధి. తర్వాత మూడవది మనం చూస్తే ఆదాము గారు భూ సంబంధమైన వాడు, యేసు ప్రభువారు పరలోక సంబంధమైన వాడు. ఆయన అన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన వాడును అని చెప్తాడు. మీరు చూసినప్పుడు యోహాను సువార్తలోని ఎక్కువగా ఈ వచనాలు కనపడతాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం మరియు 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? అంటే నేను పరలోకం నుండి దిగి వచ్చాను. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రిని గురించి చెప్పగలడు. ఆయనకు మాత్రమే తెలుసు అక్కడ సంగతులన్నీ. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన పరలోక సంబంధి. అద్భుతం అండి, ఆశ్చర్యం. 31వ వచనం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైనుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. చూడండి, పైనుండి వచ్చినవాడు యేసుప్రభు. ఆదాము భూమి నుండి వచ్చినవాడు, మంటి నుండి తీయబడినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి పైనుండి వచ్చాడు, పరలోక సంబంధి ఆయన. ఈ కాంట్రాస్ట్ని మీరు గమనిస్తే, ఈ వ్యత్యాసాలను గమనిస్తే ఎంత గొప్పవాడో యేసుక్రీస్తు మనకు కనబడుతుంది. ఆదాము ఏ స్థాయిలో దిగజారిపోయాడో మనకు కనిపిస్తుంది. తర్వాత ఆదాము మంటి నుండి తీయబడిన వాడు, యేసు ప్రభువారు పరలోక సంబంధి.
ఆదాము మనుష్యుడు మాత్రమే, ఆదాము మనుష్యుడు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ఈయన మనిషి మరియు దైవ కుమారుడు, దేవుని కుమారుడు కదా. యేసు ప్రభువారు ఆనాడు శాస్త్రుల పరిశీలన, నువ్వు మనుష్యుడు వేయండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకే నేను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నా మేము అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం, అందుకు యూదులు నీవు మనుష్యుడవయుండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. ఆ రోజున ఆయన రాళ్లతో ఎందుకు కొట్టి చంపాలనుకున్నారండి యూదులు? నీవు మనుష్యుడివి, వాళ్ళ దృష్టిలో ఆయన మనుష్యుడు, కానీ ఆయన ఎవరై ఉన్నారంట? దేవుడు. క్రింద చూస్తే ఆయన దేవుని కుమారుడు. ఇంకా 35వ వచనం, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు ఆయన దేవుని కుమారుడు. ఆయనలో దైవత్వం ఉంది అండ్ మనుష్యుడు. ఆయన మనుష్యుడు, మానవత్వము, దైవత్వము మూర్తిభవించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారుడు ఆయన. మొదటి మనుష్యుడు ఆదాము, రెండవ మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు మరియు దేవుని కుమారుడు. మొదటి మనుష్యుడు ఏమైపోయాడు? తప్పిపోయాడు. కానీ రెండవ మనుష్యుడు పిలాతు ముందు నిలవబడ్డప్పుడు పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పాడు. పిలాతు గురించి మీరు చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం, ఆ ముళ్ళ కిరీటముతో సైనికులు ముళ్ళతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి ఓదారంగ వస్త్రం ఆయనకు తొడిగించి వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పెను. పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. మనుష్యుడంటే ఈయన, మనుష్యుడంటే ఈయన, మానవత్వము అంటే ఈయనలో ఉంది అని ఆనాడు పిలాతే చెప్పాడండి. ప్రపంచంలో అంత భయంకరమైన మనుషులు, దుర్మార్గులు ఆయన మీద పడి కర్కశంగా ఆయనకి కిరీటం పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి, అరచేతులతో కొట్టి 1 తప్పు 40 కొరడా దెబ్బలు కొట్టినా మౌనం వహించిన మానవత్వం గల మనిషి ఆయన. కానీ ఈ రోజున మన దేశంలో ఉన్న మతోన్మాదులు ఏమంటున్నారో తెలుసా? అది కాదంట, దైవత్వంలో అది ఉండొద్దట. కొట్టించుకునేవాడు, తిట్టించుకునేవాడు దేవుడు ఎట్లవుతాడు అని మాట్లాడుతున్నారండి. కొట్టించుకునేవాడు ఏం చేయాలి? తిరిగి కొట్టాలి, అప్పుడు అంటే దేవుడు. ఒక కత్తి పట్టుకోవాలి, ఒక బాణం పట్టుకోవాలి, లేకపోతే ఒక ఖడ్గం పట్టుకోవాలి. అది ఒక విలన్ లాగా, ఒక హీరో లాగా ప్రవర్తించినవాడు దేవుడు. మనుష్యుడు, అతడు మనుష్యుడు. అది కదా? అదేనా? కాదండి. యేసు ప్రభువారు చూపించినటువంటి హ్యుమానిటీ ఏమిటంటే ఇక్కడ అసలు ఆయనలో కనిపిస్తుందండి. ఆయన చూడగానే పిలాతు అసలు ఆయన తీర్పు తీర్చేటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఈయన మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు. అసలు అక్కడ చూడండి మీరు, ఆ లెటర్స్ కూడా ఎట్లా దిద్దారో, ఇదిగో ఈ మనుష్యుడు అని చాలా థిక్గా దిద్దినట్టుగా కనపడుతుందా? మందంగా దిద్దారు కదా అక్కడ. ఆ వాక్యం అర్థం ఏంటనుకున్నారు? ఇతడులో మానవత్వం, ఇతడు మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఈ వ్యత్యాసాన్ని మనం పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారిలో మనం స్పష్టంగా చూస్తున్నాం. 2 ఆదాములు దైవ గ్రంథంలో కనబడుతున్నారు. ఆ ఆదాముకున్న వ్యత్యాసం, ఈ ఆదాముకున్న వ్యత్యాసం దేవుడు చూపిస్తున్నాడు. మనకి బైబిల్ మనకి చూపిస్తుంది. భూ సంబంధి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, భూ సంబంధమైనటువంటి ఆశలు కలిగి బ్రతికేవాడు భూ సంబంధమైన వ్యక్తులు. పరలోకము నుండి వచ్చిన ఆ దైవ కుమారుల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా గొప్ప ఆలోచనలు, గొప్ప ఆశయాలతో ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఈ కడపటి ఆదాము, ఈ చివరి ఆదాము, ఈ 2వ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు సర్వమానవాళి పాపములను తన మీద వేసుకుని ప్రాణం అర్పించడానికి ఆయన వచ్చాడు. తను మరణించి తిరిగి 3వ దినమున లేచి తండ్రి యొద్దకు ఆయన వెళ్ళాడు కదా, మనకు తెలుసు. ఈ లెంట్ డేస్ యొక్క పర్పస్ ఏంటి? లెంట్ డేస్లో మనం ధ్యానించే అంశం ఏంటి? ఏమి ధ్యానిస్తున్నాం మనం ఈ లెంట్ డేస్లో? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను.
అది లెంట్ డేస్లో మాత్రమే కాదు, తరువాతి రోజుల్లో కూడా మనం ధ్యానించాలి, అనేకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ లెంట్ దినాల్లో నేను చెప్తున్నాను, కొన్ని పాత నిబంధనలో నుంచి కొన్ని అంశాలను యేసుక్రీస్తు వారిలో నెరవేరటం మనం చూస్తాం. వాటినే నేను మీకు తెలియజేస్తుంటాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. కొంచెం ఇవి కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, అయినా కూడా దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఈ కడపటి ఆదామునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన మంచి మనసునిచ్చి, నూతన మనసునిచ్చి, వారిని నూతన సృష్టిగా చేసి, వారి పాపముల నుండి ఆయన విడిపించి, వారందరినీ కూడా తండ్రి, ఆ పరమ తండ్రి యొద్దకు లేదా పరలోకానికి చేర్చటానికే ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే ఆయన శిలువ మరణం, దాని యొక్క ఉద్దేశం అదే. హల్లెలూయా. త్వరగా మీరు ఈ రిఫరెన్స్లు మీరు చూసినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎక్కువగా నేను యోహాను సువార్తలో నుండి చాలా విషయాలు మీకు చూపిస్తూ వచ్చాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో, తండ్రి మృతులను ఎలాగు లేపునో, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తనకిష్టం వచ్చిన వారిని అంటే తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కూడా చనిపోయిన వారిని బ్రతికిస్తాడు. ప్రైజ్ అలార్డ్. ఆయన బ్రతికిస్తాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన వారిని బ్రతికిస్తాడు. వారు చనిపోయి పాతాళములోనికి వెళ్ళినా కూడా ఆ పాతాళములో నుండి ఒక రోజున ఆయన పిలుస్తాడు బయటికి వచ్చి. ఆయన అక్కడే క్రింద రాసి ఉంది, ఒక రోజున ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. బ్రతికించేటువంటి శక్తి జీవప్రదాత, జీవింపచేయు ప్రాణి, జీవింపచేయు ప్రాణి ఈ రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు. చాలామందికి అమ్మో యేసుప్రభుని ఆదాము అంటున్నారు ఏంటి అనుకుంటారేమో మీరు. అక్కడ చెప్పబడింది నేను చెప్తున్నాను. వాక్యంలో తేడా, ఇద్దరు ఆదాములుగా చూపించాడు. మొదటి ఆదామేమో ఇలాగైపోయాడని, ఈ రెండవ ఆదాము జీవింపజేసేవాడు, ఇలాంటి జీవాన్ని ఇస్తాడు, ఇలాంటి జీవితాన్ని ఇస్తాడు, ఇలాంటి గొప్పవాడని ఆ కాంట్రాస్ట్ని మనకి ఇద్దరు ఆదాములు ఉన్నట్లుగా మరి పౌలు గారు రాశాడు. ఈయన జీవింపజేసేవాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఈ జీవింపజేసే ఆదాముని గురించి చెప్తూ ఇంకేమంటాడో చూద్దాం. అందుకు యేసుప్రభువు వారు చెప్పిన మాట, లాజరు చనిపోయిన సందర్భంలో ఏం చెప్పాడండి? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఈ బైబిల్ స్టడీ మీకు అర్థమవుతుందో లేదో గమనిస్తున్నారా? ఎంత శక్తివంతమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయో గ్రహించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మీరు చూసినప్పుడు, 14వ అధ్యాయం 6వ వచనం యేసుప్రభువు వారు అన్నారు, నేనే మార్గమును. ఎక్కడికి ఈయన మార్గం? ఈ మార్గం ఎక్కడికి? తండ్రి యొద్దకు చేరే మార్గం ఇది. ఈయనే యేసుప్రభువు వారు ద్వారానే తండ్రి యొద్దకు, మోక్షానికి, పరలోకానికి చేరేటువంటి మార్గం ఆయనే. సత్యము అంటే ఆయనే, జీవము అంటే ఆయనే. ఆయన ద్వారా తప్ప ఎవడు మోక్షానికి, తండ్రి యొద్దకు, పరలోకానికి చేరలేడు. ఇది ఇట్ ఈస్ ట్రూ. ఇది ప్రభు చెప్పిన మాటలు. ఇక ఇంతకు మించి మరొకటి ఉండదు. ఆయన జీవము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు నేను మొన్న కూడా చెప్పాను, మరొకసారి ఆ వాక్యాన్ని గుర్తు చేస్తాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. జీవితకాలము మరణ భయముతో, మరణ దాస్యములో మనిషి కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఆ మరణ భయము నుండి విడిపించటానికి, దాని దాసత్వము నుండి, ఆ పాపపు దాస్యము నుండి, ఆ మరణ దాస్యము నుండి, మరణానికి ప్రతి మనిషి వసుడైపోయాడు గనక ఆయన వచ్చి సిలువలో ప్రాణం పెట్టి కదా, సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ శుక్రవారం రోజున ఆయన్ని చనిపోయినప్పుడు ఆ 3 గంటల మధ్యాహ్నం వేళ ఆయన మరణించి, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నానని ఆ మరణించి ఆయన చనిపోయిన సందర్భం మనకు కనపడుతుంది. పాతాళానికి వెళ్ళి తిరిగి 3వ రోజున లేవటం మనకు కనబడుతుంది. తిరిగి పునరుద్ధానుడై
మరణము యొక్క శక్తిని నాశనం చేశాడు. అది మళ్ళీ మనం ఈ లెంట్ దినాల్లో ధ్యానించుకుందాం. చాలా అంశాలు వస్తాయి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అనేక సంగతులు మనకున్న మరణ భయము, పాప భీతి, పాపం వల్ల వచ్చి జీతము మరణం, కాబట్టి వాటి నుండి విడుదల చేయటానికి ఈ కడపటి ఆదాము వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఈ యొక్క బైబిల్ స్టడీలో లేదా ఈ యొక్క సాయంత్ర వేళ మనం ధ్యానిస్తున్న ఈ ధ్యానాలలో, ఈ శిలువ ధ్యానాలలో, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆదాముకి కడపటి ఆదామైన యేసుక్రీస్తుకున్నటువంటి తేడాని, ఆయన వల్ల ఏమొచ్చింది, ఈయన వల్ల మనకేమి సంక్రమించింది, ఏమి వచ్చింది మనకి, ఈయన వల్ల మనకు కలిగిన లాభం ఏమిటి, ఆ ఆదాము వల్ల కలిగిన నష్టం ఏమిటి, మనం ధ్యానం చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో మీరు గ్రహించినట్లయితే మరలా ఒకవేళ మీరు అర్థం కాకపోతే మరొక్కసారి నేను చెప్పిన ఈ అంశాన్ని, ఈ వీడియోను మళ్ళీ మీరు యూట్యూబ్లో ఉన్నటువంటి నా ఈ మెసేజ్ని వినండి. మీరు నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి మళ్ళీ ఒకసారి. మీకు ఎక్కడ అర్థం కాలేదో మళ్ళీ ఒకసారి దీన్ని రివ్యూ చేయండి, మీకు స్పష్టంగా గ్రహించండి. ఓకే అండి, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మొదటి ఆదాము రెండవ ఆదాముకున్న వ్యత్యాసాన్ని ఈరోజు మీ ఆత్మ ద్వారా తెలియపరిచారు. మొదటి ఆదాము వల్ల మాకు కలిగిన నష్టములు పాపం వల్ల మరణము. అలా మేమందరం పాపముకు లోనయ్యాము, మరణానికి లోనయ్యాము. అలా మేమందరం నీకు దూరమైపోతున్న పరిస్థితులలో పాతాళానికి అందనంత దూరంలోనికి వెళ్ళిపోతున్నటువంటి మమ్మల్ని అందరినీ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు అనగా కడపటి ఆదాము ఈ లోకానికి వచ్చి తాను ప్రాయశ్చిత్తమై మా అందరి స్థానములో మా అతిక్రమములను, మా దోషములను తన మీద వేసుకుని తన ప్రాణం అర్పించి తన రక్తమును చిందించి నైనా మమ్ములను విడిపించాడు. మీ యొద్దకు చేర్చటానికి, మీ యొక్క ఆ సన్నిధికి మళ్ళీ మేము చేరటానికి ఆయన చూపించినటువంటి ఆ గొప్ప కృప, ఆ గొప్ప త్యాగం ఎంత గొప్పదో మేము ఈరోజు ధ్యానించుకుంటున్నాం. అందుకోసం ఆయన గురించి, ఆదాము జీవించు ప్రాణి అయితే ఈ కడపటి ఆదామైన క్రీస్తు జీవింప చేయు ప్రాణి అని నీ వాక్యంలో రాసింది. ఎంతో అద్భుతము నాయన. ఆ జీవింప చేసేటువంటి ఆ ఆత్మరూపుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మేము జీవిస్తున్నాం. మాకు జీవాన్నిచ్చారు, బ్రతికించారు. అపరాధముల చేత, పాపముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని బ్రతికించారు మీరు క్రీస్తుతో కూడా. మమ్మలను సజీవుల లెక్కలో ఉంచారు ప్రభువా. అది ఈ భూమి మీదే కాదు, మీ లెక్కల్లో కూడా మమ్మల్ని ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ భాగ్యం కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతులర్పిస్తూ తండ్రి, దీన్ని మేము పోగొట్టుకోకుండా, మళ్ళీ మీ చెయ్యి విడవకుండా చివరి వరకు మా బ్రతుకును కొనసాగించడానికి మా అందరికీ సహాయం చేయండి తండ్రి. ఈ వర్తమానాలు వింటున్నటువంటి అయా యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా ఎవరికి ఈ ధన్యత లేదో, రక్షణ భాగ్యం లేదో, వారు రక్షించబడినట్లుగా కృప దయచేయండి తండ్రి. మీరు వారితో మాట్లాడి వారిని కూడా రక్షణలోనికి మీరు తీసుకున్నాడు. వారి చేయి పట్టుకోండి, వారిని రక్షించండి. మహిమా ఘనత ప్రభువులు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.